హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సాటర్డే ఈవినింగ్ వ్లాగ్ అండి. సాటర్డే అయితే మా వారు ఫాస్టింగ్, అందుకని చెప్పేసి రైస్ అయితే తినరు. అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే నేను చపాతీ చేస్తున్నాను. మార్నింగ్ అయితే టమాటా రైస్ చేశానండి. మార్నింగ్ మామూలుగా ఇంకా మా ముగ్గురే కదా, మా ఇద్దరు పిల్లలకి, నాకే, పిల్లల బాక్సుల్లోకి, నా లంచ్కి అయితే టమాటా రైస్ చేసేసాను. అదైతే కొంచెం ఉంది. సో పిల్లలు తినమంటే పిల్లలు వద్దన్నారు. ఆల్రెడీ అమ్మ పెట్టేశారంటండి. సో అమ్మ అయితే పిల్లలు రాగానే ఫ్రెష్ అప్ చేసేసి తర్వాత అన్నం అయితే పెట్టేసిద్దండి. నేను వచ్చినప్పటికీ పిల్లలిద్దరు అన్నాలు తినేసి ఉంటారు ఎప్పుడైనా ఒక్కసారి. ఈ రోజైతే పిల్లలిద్దరు కూడా స్నానాలు చేయలేదంటండి. అన్నం తినేసాక స్నానాలు చేయలేదంట. సో వంట అంతా కంప్లీట్ అయిపోయిందో పడుకునే ముందు చేపిద్దాం అనుకున్నా. ఇక్కడ నేను చపాతీ కలుపుతుంటే మా పిల్లలు కూడా నేను కలుపుతానమ్మన్నారు. సో హ్యాండ్ వాష్ చేసేసుకొని అయితే వచ్చారనమాట. సో ఏదైనా పని చేస్తే నాకు పనిలో మాత్రం మా పిల్లలు బాగా హెల్ప్ చేస్తారండి. ఈ చపాతీ వేసేసిన తర్వాత నెయ్యి ఒకటి కాయాలండి. నెయ్యి అయితే ఒక 2 వీక్స్ అవుతుందన్నమాట. పిల్లలకి పొద్దున్న సాయంత్రం పాలు కాస్తాను కదా, సో దాంట్లో వచ్చే మేగడ మొత్తం తీసి ఒక బౌల్లో పెడతానండి. అదైతే బౌల్ నిండిపోయిందనమాట. సో ఇంకా అది కాయాలి, పక్కనైతే పెట్టండి. ఎందుకంటే మేగడ అనేది నేను ఒక రోజు ముందే రేపు చేస్తున్నాను అన్నప్పుడే ముందు మేగడంతా తోడు పెట్టుకుంటాను అనమాట. పెరుగు చుక్కేసేసుకొని తోడు పెట్టేసుకుంటాను. తోడు పెట్టేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెడతాను. అంటే డైలీ డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతాను. ఎందుకంటే మనం మేగడ తీసేటప్పటికి 2 వీక్స్ అవుతుంది కదండి. ఆ 2 వీక్స్ అలాగే నార్మల్ ఉంటే కనుక స్మెల్ వస్తుంది అనమాట. స్మెల్ బట్టి కొంచెం బూజు కింద పట్టినట్టు ఉంటుంది. అందుకని చెప్పేసి మనం మేగడ తీస్తున్నప్పుడు కూడా నేను డీప్ ఫ్రిడ్జ్లోనే పెడతానండి. అలా అయితేనే బాగుండిద్ది. సో ఇంకా మేగడ వేలో మజ్జిగ చుక్కేసుకుని తోడబెట్టుకున్నాను కదండి, అదైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల అది గడ్డ కట్టిందనమాట. సో ఆ గడ్డ విడిచేదాకా పక్కన పెట్టేసుకున్నాను. అది పక్కన పెట్టేసుకున్నాను. అలాగే చపాతీ పిండి కూడా కలిపేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాండి. ఈ లోపల అయితే ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసుకొని కొన్ని అయితే సామాన్లు ఉన్నాయండి. ఆ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే క్యారేజ్ బాక్స్లో అన్నీ కడుగుతుంటే రోజు క్యారేజ్ బాక్స్లో అయితే ఖాళీ చేసే వస్తుందండి మా 2 రోజుల నుంచి. మా చిన్నపిల్ల అయితే ఫస్ట్లో అయితే అసలు అన్నం తినలేదు, పాలు తాగలేదు, ఏమీ చేయలేదు. ఇంకెళ్ళి మిస్ గారికి ఇలా కంప్లైంట్ ఇచ్చా, ఏంటండి పిల్ల ఏం తినట్లేదు, ఏం తినకపోతే ఎలాగా, మళ్ళీ నీరసం వచ్చేసిద్ది కదా, ఒకవేళ అంతగా తినకపోతే కనుక మాకు కాల్ చేయండి, మేము వస్తాము అని చెప్పేసి అన్నాము. సరే అమ్మ అన్నారు. ఒక 2 డేస్ నుంచి బాక్స్ అయితే ఖాళీగానే వస్తుందండి. పిల్ల తింటున్నట్టుంది. సో మోషన్ కూడా హార్డ్గా వెళ్ళేది, అలాంటిది ఫ్రీగానే వెళ్తుంది. సో ఓకే, తింటుంది అని అనిపించింది. కానీ ఒకసారి మా అమ్మాయిని కూడా అడుగుదాం కదా అని అడిగాను. ఎలా చెప్తుందో చూడండి సమాధానం, మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి. తిన్నావా? నిజంగా తిన్నావా? నువ్వు తిన్నావా? నిజంగానే? తిన్నావా? క్యారేజ్లో అన్నము బనానా పెట్టానండి. అన్నం తినిందంట, బనానా తినిందంట. మీకు బనానా అన్నదైతే కొంచెం మాదిరిగా అర్థమయ్యి ఉంటుంది. ఇంక మిగతా ముక్కలన్నీ అర్థం అయ్యి ఉండకపోవచ్చు. అన్నము తిన్నాను, బనానా కూడా తిన్నానని చెప్పి చెప్తుందనమాట. సో ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందండి. 2 డేస్ నుంచి వస్తుందంటే ఓకే, నేను నమ్మానండి బాక్స్ ఖాళీగా వస్తుందంటే. ఎందుకంటే మా అమ్మాయి మోషన్ కూడా చాలా హార్డ్గా వెళ్ళేదనమాట, ఫ్రీగా వెళ్ళదు. అలాంటిది 2 డేస్ నుంచి ఫ్రీగానే మోషన్కి వెళ్తుందనమాట. రోజు బనానా పెడుతున్నాను, యాపిల్స్ పెడుతున్నాను, ఒక్కో రోజు డ్రాగన్ ఫ్రూట్ పెడతాను. అలాగా డ్రాగన్ ఫ్రూట్ అయితే తినట్లేదంటండి. కాకపోతే యాపిల్స్ని బనానా అయితే బాగానే తింటుందని. ఇంకా ఫుడ్ దగ్గరికి వచ్చినప్పటికైతే మధ్యాహ్నం కొంచెం పర్వాలేదండి, లెవెల్కి వచ్చేసింది. ఇంకా స్కూల్కి అనమాట వెళ్ళట్లేదు, బాగా ఏడిపిస్తుంది అనమాట. ఇంకా వెళ్ళను కానీ 10 నిమిషాలు అలా ఉంటుంది. తర్వాత అయితే పర్వాలేదు, స్కూల్కి వెళ్ళిన తర్వాత బాగానే ఉంటుందండి. ఇంకా ఇప్పుడు మా చిన్నమ్మాయి మాటలు విన్నారు, ఇప్పుడు మా పెద్దమ్మాయి మాటలు వినండి.
తీసుకురాకుండా వచ్చి రోజు ఇప్పటికి ఒక్క రోజు 2 రోజుల చిట్టి 4 రోజుల నుంచి వరుసగా పెన్సిల్ నేను పట్టుకొస్తున్నా, బాక్స్ లో పెడుతున్నాను పెన్సిల్. ఇప్పుడు పెన్సిల్ ఎరేజర్ 2 లేవా? ఇది కొత్త పెన్సిల్, కొత్త ఎరేజరు మళ్ళీ ఇస్తున్నా. పోగొట్టావంటే మాత్రం రేపటి నుంచి నీకు పడితే పూజ పట్టుకో, బాగా దెబ్బలు పడతాయి. స్నాక్స్ కొంట మానేసి ఆ స్నాక్స్ డబ్బులతో నీకు ఏ రోజు పెన్సిల్ పోగొట్టుకొస్తా ఆ రోజు అన్ని పెన్సిల్స్ ఎరేజర్స్ కొంటా నీకు స్నాక్స్ మానేసి. చూసారు కదండి, రోజు పెన్సిల్ వదిలేసి వచ్చేస్తుంది. ఇలాంటిది ఏదో జరుగుతుంది అని తెలిసే మా వారైతే ముందే ఒక 5-6 బాక్సులు అయితే కొనేసి పక్కన పెట్టేశారండి. ఒక బాక్స్ అయితే ఒక బాక్స్ అయితే డీమార్ట్ వెళ్ళినప్పుడు తీసుకున్నారు. ఇంకొక 4 బాక్సులు అయితే ప్యాకింగ్ హోల్సేల్గా 4 పీసులు వస్తాయి కదా, సో అదైతే మీషోలో బుక్ చేశారనమాట. లాస్ట్ ఇయర్ కూడా అంతే అండి, ఈజీగా సంవత్సరానికి మాకు ఒక 5-6 బాక్సులు ఎరేజర్స్ బాక్సులు కానీ ఈ పెన్సిల్ బాక్సులు కానీ అన్నీ అవజేసేసింది అనమాట. రోజుకు పెన్సిల్ తీసుకెళ్తుంది, వదిలేసి వచ్చేసిద్ది అనమాట. ఇంకా సరే అని చెప్పి, ఇంకా చిన్నపిల్లలు కదండి ఇంకేం చేయలేము, ఇంకా వాళ్ళకి అంటే తీసుకురావట్లేదు అనమాట. ఇంకా అక్కడ వదిలేసి వచ్చేస్తుంది, ఎవరో తీసుకోవడం కాదు, పెన్సిల్ బాక్స్లో పెట్టుకోవాలి శ్రద్ధగా తీసుకురావాలని తెలియట్లా వదిలేసి వచ్చేస్తుంది. ఇంకా మా చిన్నపాపని స్కూల్లో వేసాను కదండి నర్సరీలో, మా చిన్నపాప చేత కూడా మా హోంవర్క్ అని అదని ఇచ్చేస్తున్నారు. స్లేట్ మీద ఏబిసిడీలు అని రాసి తీసుకురమ్మని చెప్పారనమాట. సో బాగానే రాస్తుందని దిద్దుతుందనమాట. ఇంకా చపాతీలు చేశాను కదండి, ఆ చపాతీ అయితే విడివిడిగా కూర ఏం లేదు, ప్రస్తుతానికి ఏం లేకుండానే తినేస్తారు మా పిల్లలు అయితే. సో చిన్నపాప అయితే తింటుందండి ఏదో కొంచెం, మా పెద్ద పాప అయితే అస్సలు తింటలేదు. మా పెద్ద పాప ఎప్పుడైనా సరే లాస్ట్లో మేము పడుకునే ముందు అమ్మ పెట్టినా కానీ పడుకునే ముందు ఏదైనా పెడితే తినిద్ది, అలాంటిది అస్సలు తినలా. ఎందుకు తినలేదా, ఒక్క చపాతీ అయినా తినిద్ది కదా అని మా అమ్మని అడిగితే మరుసటి రోజు నీ కూతురు వాళ్ళ నాన్న బజ్జీలు తెచ్చారమ్మా, నేను రాగానే అన్నం పెట్టాను, అన్నం పెట్టిన తర్వాత మళ్ళీ బజ్జీలు తినేసింది, పొట్టమ అన్నం చేసేసి ఉంటుందిలే అని చెప్పి అంటుంది. 7 ఆ టయానికి బజ్జీలు తినిందంటండి, అరటికాయ బజ్జీలు. సో అందుకని చెప్పి ఇంకా చపాతీ అస్సలు తినలేదు. ఇంకా మా వారికి అయితే వచ్చేసారు. మా వారిని నేను పావు బాజీలో కూర ఉంటుంది కదండి, ఆ కూర తీసుకొని రమ్మను అనమాట. చపాతీలోకి ఆ కూర అయితే చాలా బాగుండిద్దండి. అండ్ దాంట్లో ఉల్లిపాయలు కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు వేసి తర్వాత నిమ్మకాయ పిండుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉండిద్దండి పావు బాజీ కూర అనమాట. సో విడిగా పావు బాజీ అవసరం లేదు, ఓన్లీ కూర సరిపోయిద్ది అంటే కూర వరకు ఒక 60 రూపాయలు చొప్పున ఇస్తారనమాట. ఒక బాక్స్ అయితే తెప్పించుకున్నాము. ఇంకా చిన్నపిల్ల అయితే తినేసిందండి, పెద్ద పిల్ల తినలేదు. హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా టీవీలో బొమ్మలు అనమాట, వాళ్ళతో పాటు సమానంగా మేము కూడా బొమ్మలే చూస్తున్నామండి. ఇంకా ఇక్కడ నెయ్యి అయితే నేను వీడియో తీసానని అనుకున్నానండి, కానీ అది స్కిప్ అయిపోయింది, వీడియో అవ్వలేదు. వీడియో అవుతుంది, రన్ అవుతుంది అనుకున్నా, తీరా చూస్తే వీడియో అసలు ఆన్ చేయలేదు నేను. సో నేను అది మిక్సీ పట్టింది, వెన్న తీసింది, వెన్న దాంట్లో వేసింది అంతా కూడా ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి. సో నెయ్యి అయితే ఎంత వచ్చిందండి, స్మెల్ మాత్రం సూపర్గా ఉందండి, అదిరిపోతుంది అసలు.